ప్రజావానికి ఎందుకు వచ్చిరమ్మా? ఇల్లు డబుల్ బెడ్రూమ్ గురించి వచ్చిన సారు, నా ఇల్లు రాలేదని వచ్చి అప్లై చేసి మళ్ళీ మొన్న వచ్చి ఇచ్చిపోయినా, మళ్ళీ వచ్చిన మళ్ళీ ఇప్పుడు అక్కడ కలెక్టర్ ఆఫీస్ కోమంటారు సార్ వాళ్ళు. ఏడుస్తున్నావు ఎందుకమ్మా? మరి ఎంతగానో తిరగాలి సార్, తిరిగి పోయి వద్దాము, ఇది అయిపోతుంది. ఆపరేషన్ అయినా మంచిది, పెద్ద ఆపరేషన్ అయినా మంచిది, ఎంతగానో తిరగాలి ఆఫీసులో చుట్టూ. అదేదమ్మా నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చిర్రు? ఇక్కడ ఇప్పుడు 3 సార్లు వచ్చిన. 3 సార్లు వచ్చిర్రా? మన మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కలిసిర్రా? ఇప్పుడు ఏ మంత్రి లేడు, ఎవరు లేరయ్యా ఆ బస్తీకి, ఇప్పుడు ఎవరు లేరు. కేసీఆర్ గవర్నమెంట్ లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రు, అదే కాగితం వచ్చింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎవరు లేరు, ఎవరు లేరు అంతే. అదే అలర్ట్ చేస్తలేరు, అలా చేస్తలేరు బిడ్డ. చేసినప్పుడు నేను ఎంతకంట మరి ఎట్లా బతుకుతురమ్మా? మరి ఇల్లు లేదు ఎట్లా మరి మీకు? ఇక ఎట్లా బతకాలి, గట్టనే ఉండాలి, కిరాయిలకు చావాలి, చచ్చిపోతున్నాం. ఇంకేముంటుంది, కిరాయికి ఉండాలి, కష్టం చేసుకున్నా కానీ ఏదో. అంటే మీకు ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే పేదల కోసం అన్నారు. ఇక బియ్యం ఇస్తుండు, బియ్యం అయితే తింటున్నా బిడ్డ, సన్న బియ్యం వస్తున్నాయి, బస్సు తిరిగిపోతున్నాం. 2 అయితే పోతున్నాయి, పోయినాయి చెప్పాలి, లేనివి ఎందుకు చెప్పాలి, ఉన్నాయి చెప్పాలి. ఇల్లు ఇయ్యలే ఇంకా బిడ్డ, ఏడిచ్చినా పోతాను. ముసలోడు కాలు చేతులు పడిపోయినాయి, దానికి బాధ. కష్టం చేస్తే నాకెందుకుంటుంది ఇవంతా బాధ. ఎవరు పెళ్లి చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు కొడుకులు, నా కొడు పెడతాడు పువ్వా. ఆ బియ్యం వస్తే ఉడకబెట్టుకొని తింటున్నా. అంతే, పనులకు ఏం పోరు. ఇక చేతలు అవుతుందా, ముసలి కాలు చేయి పడిపోయారు. 2 నెలలు పింఛన్ వస్తుందా? పింఛన్ కూడా లేదు. అప్పుడు అప్లై చేసినా రాలే, ఇప్పుడు కూడా చేసినా రాలే. హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ వచ్చినా కూడా ఇస్తలేరు. మరి ఎట్లా మాట పింఛన్ రావట్లేదు, ఇటు ఇల్లు లేదు, చేయలేనైనా మాకు ఏం చేయలేదు. వీడికి వస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు కలుతామనే కదా, మరి ఒక్క ఎమ్మెల్యే కలపాయి, ఒక సార్ కలపాయి, ఎవరిని పోయి కలవాలి, ఏం చేయాలి, ఎవరు కలవాలని కూడా తెలుస్తలేదా? తెలుస్తలేదు. ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు వీడికి 3 సార్లు వచ్చినాం అంతే. 3 సార్లు ఏమంటారు ఇక్కడ మళ్ళీ అక్కడ? ఇప్పుడు ఏమంటుండే, ఒకసారి గట్టిగా అడిగిన. ఇప్పుడు నేను అడిగితే నువ్వు కలెక్టర్ ఆఫీస్ పోయి ఇది పెట్టమ్మా అని చెప్పి ఇప్పుడు చెప్పిండు సార్ గట్టిగా. ఇప్పుడు చెప్పిండు, ఇక సార్ మాట మీద పోతున్నాయి. ఇక పెట్టనన్నా పెడతా, ఏడిచ్చినా పోతా సార్. ఇక ఇల్లు కావాలి. మరి ఇందిరా మిల్లులని ఇస్తారు, వాళ్ళని ఇయ్యలేదా? ఇంకేడి ఆ ఇందిరా మిల్లు కూడా మాకు జాగ ఉంటే కట్టిస్తారంట. జాగ లేదు కదా మాకు, ఏడికెళ్ళి కట్టిస్తాడు. జాగ ఉన్నాకే కట్టిస్తాడు, అటు ఊళ్ళ వాళ్ళకే కట్టిస్తాడు, మాకే కూడా కట్టిస్తాడు. జాగలేదు మరి హైదరాబాద్ ఏడుండే జాగలు, పూలు రైతు ఉంటాయి జాగలు, అవునా లేదా? నా ఓటు హక్కు ఇక్కడనే ఉంది, నా ఓట్ల లిస్ట్ ఇక్కడనే, నా ఆధార్ కార్డు ఇక్కడనే, నా బియ్యం కార్డు ఇక్కడనే ఉంది. ఇంకేం చేయాలి, అన్ని ఇక్కడనే ఉన్నాయి. నాకు ఏడ నడుస్తుంది, ఏం లేదు. మరి ఎట్లా కష్టం చేసుకోవాలి, తినాలి. ఇంకేది ఆ పరిస్థితి కూడా లేదు. ఇంకా నాకు జాగ ఉంటే కట్టిస్తాడట, మాకు జాగే లేదు, ఏం చేయాలి? పేదోనికి జాగ ఉండదు, కట్టిద్దామంటే మరి ఇక జాగ ఉన్నోడికే కట్టిస్తా అంటున్నాడు. ఏమో కొడుక, ఏం చేస్తాడో, ఇంకా ఏడిస్తాడో, ఏం చేస్తాడో. ఆ డబల్ బెడ్రూమ్లు అన్ని గానం కట్టి ఒకటి వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి, ఉన్నోనికే ఇస్తున్నాడు, లేనోనికైతే ఇస్తలేడు. ఏం చేయాలి?